మీకు గుర్తున్నదా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎక్కువ పక్షులు పోతా ఉంటాయి, అందులో కొంగలు పోతే చిన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా పోతాయి కొంగలు, కానీ మనం చిన్న వయసులో ఏమనే వాళ్ళం అంటే కొంగలు ఎక్కువగా పోయి అంటే ఒకటి రెండు ఎప్పుడు కొంగలు మనం చూసిందిలే, ఎక్కువ 10-20 అట్ట కొంగలు పోతా ఉంటాయి. అట్ట పోయినప్పుడు మన కింద ఉంటామా ఈ పైన పోతా ఉంటాయి కదా, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే కొంగ కొంగ పాలు పోయి కొంగ పాలు పోయి అంటాం. ఇప్పుడు మన చేతికి చూసుకుంటే నేను చూపిస్తా చూడు, దేడున్నా చూసినావా, ఇదో తెల్లగా మామూలుగా ఇళ్ళకి అన్నిటికీ లేవు, ఎర్రగా ఉంది. దేడుల్లా ఈ చిటికి వెళ్ళుకున్నది తెల్లగా ఆ మారిగా కింద ఉండే ఈ కొంగలు పైన పోతా ఉంటే కొంగ కొంగ పాలు పోయి కొంగ పాలు పోయినప్పుడు ఆ మారికి పోసేయంట. ముందు ఆ మాట అనక ముందు మనం చూసుకోండము అంటే ఏళ్ళలో తెల్లగా ఉందా లేదా అనేది. ఆ పక్షులు వెళ్ళిపోయిన తర్వాత మనం అంటాం కదా కొంగ కొంగ పాలు పోయి కొంగ పాలు పోయి అని. తర్వాత చూసుకుంటే అన్ని అక్కడక్కడ డాట్స్ ఉంటాయి అనమాట. సో తెల్లయి. అప్పుడు మేము మా కొంగ పాలు పోసింది మా అనుకునేవాళ్ళు. సో మీరు కూడా అలా చేసింటే కామెంట్ చేయండి, అది నిజమో కాదో నాకైతే ఇప్పుడు కూడా తెలియదు.